మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజు ఏంటంటే డ్రాగన్ మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పటినో చేద్దాం అనుకున్నాను, అనుకోబట్టి కూడా 1 మంత్ అవుతుంది. కానీ ఆ మొక్కని అర్థం చేసుకుంది ఇంకా కవిత చేయట్లేదు. నేనే దానికి కొంచెం ఫలితాన్ని చూపిస్తే నాకు కాసింతైనా పోషకాలు ఇస్తుందేమో అనుకుంది అనమాట. అందుకని ఒక కొమ్మకైతే మంచిగా పువ్వు అయితే వచ్చింది, అంటే మొగ్గనైతే స్టార్ట్ అయింది. ఇంకా అది విచ్చుకోవాలి, విచ్చుకున్నాక మనకి కాయలాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ యొక్క డ్రాగన్ మొక్కకి కొమ్మ కత్తిరింపు చేస్తూ దీని గురించి మాట్లాడుకుందాము. నేనైతే నైఫ్ తెచ్చుకుంటాను, నైఫ్ తెచ్చుకొని మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఒక కొమ్మకి స్టార్ట్ అయింది చిన్నగా మొగ్గలాగా అని. అది కూడా అక్కడ కొమ్మ కనిపిస్తుంది చూడండి చిన్నగా, అక్కడ అదే అన్నమాట ఫస్ట్ స్టార్ట్ అయిన మొగ్గ. ఆ మొగ్గను కూడా నేను చూడలేదు, మా బాబాయ్ చూసి చెప్పాడనమాట. అమ్మ, డ్రాగన్ మొక్కకి మంచిగా పువ్వు వచ్చింది మమ్మీ అని. ఇప్పుడు ఎందుకు వస్తుంది నాన్న, ఇప్పుడు రాదు, నేను అసలు ఇంకా కొమ్మ కత్తిరింపే చేయలేదు నాన్న అని చెప్పాను. లేదమ్మా వచ్చింది, నేను చూసాను అన్నాడు. కానీ మా వాడు ఏదైనా చెప్తే కంపల్సరీ బాగా చూస్తేనే చెప్తాడు, ఆ విషయం తెలుసు. కానీ డ్రాగన్ మొక్కకి ఇప్పుడే రాదు అన్న కారణం, లేదన్నా నువ్వేం చూసావా అన్నా అనమాట. సరే అని, మమ్మీ లేదు నిజమా, చూసాక ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా చూసాను కానీ ఇక్కడ కనిపించలేదు అని చెప్పాడనమాట. అయితే ఇదిగోండి, నేను నచ్చినగా ఇలా కొమ్మ కత్తిరింపు చేసి సైడ్కి వెళ్ళి బ్రాంచెస్ రావాల్సింది, కానీ ఇంకా కొమ్మ కత్తిరింపు చేయలేదు కదా, వచ్చేసింది. ఇప్పుడైతే మనము ఇక్కడి వరకు కట్ చేసుకుంటూ, ఇదిగోండి ఒక 1 ఇంచ్ వరకు కట్ చేస్తూ ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళు ఉన్నాయి కదా, ఇవి తీస్తూ మాట్లాడుకుందాము. ఓకేనా. ఇదిగోండి ప్రతి కొమ్మకు కూడా కొత్త చిగురు అయితే వచ్చేసింది చూసారా, అలా వస్తూ ఉందన్నమాట. కాబట్టి అది కట్ చేస్తే మనకి సైడ్ కి బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట. చాలా వరకు అన్ని ప్లేసెస్ లో స్టార్ట్ అయ్యాయి. ఇదిగో చూడండి. తర్వాత వేరే మొక్కకు నేను కొమ్మ కత్తిరి ఒక మొక్కకు చేశాను, మనకి 4 కుండీలలో ఉంది. అయితే వీటికి వచ్చినటువంటి పెస్ట్లు ఏంటి, ఆ పెస్ట్లు పోవాలంటే మనం ఏం చేయాలి అవి కూడా మాట్లాడుకుందాము. ఇదిగోండి దీని కూడా ఇక్కడ సైడ్ స్టార్ట్ అయింది. కానీ ఇదిగోండి కొన్నిసార్లు ఇలా మురిగిపోయినట్టు అవుతా ఉంటది. అప్పుడు మనం ఇక్కడికి కట్ చేసేయాలన్నమాట. ఇక్కడి వరకు ఇలా కట్ చేసేయాలి నైఫ్ తో. అది కట్ చేసి కూడా చూపిస్తాను, అప్పుడు మొక్క సర్వైవ్ అవుతుంది. ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి, మొక్కలు చూపిస్తాను రండి. ఈ మొక్కకి ఏదేమన్నా కొమ్మ కత్తిరింపు చేసుకొని ఇలా వైర్ తో కట్ చేసుకున్నాను కదా దగ్గరికి. ఇది కట్ చేసి కూడా దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయ్యాక నిన్న మొన్న చూసా, మనం కొమ్మ కత్తిరింపు చేశాక ఏమైనా వచ్చాయా సైడ్ నుండి అని. ఇదిగోండి ఇక్కడ కొమ్మ కత్తిరింపు చేసుకున్నాం కదా, ఇక్కడ చూసారు ఇలా సైడ్ సన్నగా పిలకల్లాగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది చూసారా, సన్నగా పిలకలాగా. అదే మళ్ళీ ఇంకొక కొమ్మలాగా కన్వర్ట్ అయిపోయి మనకి మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా చాలా ప్లేసెస్ లో వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది. అలానే చాలా ప్లేసెస్ లో ఇంకా స్టార్ట్ అవుతా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి, అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ మొక్కకి చాలా వరకు అన్ని ముళ్ళులు తీసేసాను ఆ రోజే. ఇదిగోండి ఇదిగోండి ఇలా ముళ్ళులు అయితే ఇక్కడ కొమ్మ కత్తిరింపు చేస్తూ మాట్లాడారు. ఇక్కడ కొమ్మ కత్తిరింపు చేసేసి దీని పక్కన 3 sides ఇలా పలక లాగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ వదిలేసాను. ఇక్కడ ఉన్నాయి ముళ్ళులు, ఇక్కడ తీసేసాను. తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ తీసేసాను కదా. ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ కింద తీసేసుకుందాం ముళ్ళు. అలా అన్ని కొమ్మలకి కూడా మినిమం 3 వరకు. ఇదిగోండి 1 2 3, ఇక్కడ ఉంది, ఇక్కడ తీసేసాము. ఇక్కడ ఉంది కదా, తర్వాత ఇక్కడ తీసేసేయాలి, ఇక్కడ ఉంచాలి, ఇక్కడ తీసేసేయాలి. అలా ఆల్టర్నేట్ చేసుకుంటూ అన్ని కొమ్మలు చేద్దాము. చేస్తూ దీనికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, దీన్ని మనం ఎలాంటి కుండీలలో పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, వచ్చేసేయండి. అండి మనకైతే నేను ఫోన్ క్లారిటీ వస్తుందా లేదా చూసే లోపల గోలిపోయింది, చాలా తొందరగా గోలిపోతుంది ఇది.
ఇదిగోండి ఈజీగా అయితే మనము పొయ్యి ముట్టించుకోవచ్చు. కొంచెం కార్డ్బోర్డ్ వేసుకున్నాను. ఫస్ట్ కొంచెం అంటుకుంది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఏముండదు. కొంచెం అంటుకునేదాకా కష్టం. ఇంకా అంటుకునేట్టు మనం కార్డ్బోర్డ్ వేసాం కదా, ఈజీగా అంటుకుంటుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడు కట్టెల పొయ్యి తర్వాత బుజ్జి బుజ్జి కట్టెలు పెట్టేసుకుందాము. అయిపోయిన తర్వాత మళ్ళీ మన అగ్గిపెట్టె నీళ్ళు దాచి పెట్టేసుకుందాం. చూడండి ఎంత మంచిగా వస్తుంది ఇప్పుడు ఫైర్. ఇది మన వరకు రాకుండా ఉండాలంటే ఇలా బకెట్ పెట్టేసినాం అనుకోండి. ఇదిగోండి ఇది పెట్టేసుకుందాం ఇంకా మంచిగా.